జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డికి సంబంధించినంత వరకు కూడా అక్కడ ఆ పులివెందల నియోజకవర్గంలో ఆధిపత్యం ఎలా పెంచుకుంటా వచ్చాడని మనం కనుక చూస్తే దాంట్లో చాలా వరకు వివరాలు రాశారు వాళ్ళు. మిగిలిన విషయాలు కొన్ని లోతుగా కనుక మనం వెళ్తే అక్కడ చేసినటువంటి అరాచకానికి నిలువెత్తు నిదర్శనం రాజశేఖర రెడ్డి. పులివెందల నియోజకవర్గంలో అట్లాగే కడప జిల్లాలో రాయలసీమ వాసుల్లో ఆ విధంగా ఒక నాయకుడిగా ఎదగటానికి అతని అరాచకాన్ని తండ్రి మీద పెట్టి అతను నాయకుడిగా ఎదిగాడు. కొడుకుని ముఖ్యమంత్రిని చేయడం కోసం తను రాక్షసుడిగా మారాడు రాజారెడ్డి. ఇది గమనించుకోవాలి. వీళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, చాలా ఇప్పుడు దాకా పొగుడుకుంటూ ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు కదా. 1970లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో రాజారెడ్డి సత్యమణి ఇద్దరు కూడా వార్డు మెంబర్లుగా ఓడిపోయారు. 1970లో జరిగిన దాంట్లో 1995లో జరిగినటువంటి జిల్లా పరిషత్ ఎన్నికల్లో అదే నియోజకవర్గంలో 4 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నిక జరిగితే 3 గెలిచిన తెలుగుదేశం పార్టీ. అంటే వాళ్ళంత గొప్పగా బలంగా ఏం లేరు అక్కడ. కొన్ని విషయాల్లో ఇందాక శ్రీనివాసరావు చెప్పినట్టు కొన్ని విషయాల్లో పెద్దగా పట్టించుకోకపోవటం వల్ల, ప్రతిపక్ష నేత మీద అంతగా దృష్టి పెట్టకపోవటం వల్ల జరిగినటువంటి అతను నాయకుడిగా ఎదిగాడు. అది ఆంధ్ర రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టం. ఆ కుటుంబం ముఖ్యంగా 2004 నుంచే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి శని పట్టింది. ఆ శనికి ప్రతిరూపమే రాజశేఖర రెడ్డి.